ఇక్కడ అడ్మిట్ అయిందా? ఎమర్జెన్సీ వార్డులో ఉంది, వెళ్ళండమ్మా. ఇటు మేడం. అత్తమ్మా, పాప ఎక్కడుంది? మీరేనా పాప తల్లిదండ్రులు? అమ్మ గౌరీ, గౌరీ, నువ్వు ఇలా తాగుతూ ఉంటే నీతో కాపురం చేయనని చెప్పాను కదా. ఇలా వాగితే నేను నీతో సంసారం చేయనని చెప్పాను కదా. అమ్మా ఆగమ్మా, అమ్మా అమ్మా, మీరు ఇలా ఉంటే పిల్ల చదువు సాగినట్టే. పిల్లని ఊరు తీసుకుపోతున్నా. వచ్చేసావా బంగారం? నేను ఆడుకోవడానికి వెళ్ళి వస్తా. చాక్లెట్ ఇస్తే తింటావా? తింటా. తీసుకో. థ్యాంక్ యూ. కేక్ తింటావా? తింటా. నాతో వస్తావా? వస్తా. పద. ఇదిగో కేక్. పాప మీద లైంగిక దాడి జరిగింది. నాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను వదిలిపెట్టండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ చిన్నపిల్లల మీద లైంగిక దాడి అనేది రాక్షసత్వం. జరిగిన సంఘటన వలన పాప పరిస్థితి విషమంగా మారింది. క్షణిక సుఖం కోసం ఇలాంటి చర్యకు పాల్పడిన రాజుకు 30 సంవత్సరాలు జీవిత ఖైదు విధించడమైనది. ఇలాంటి లైంగిక దాడులకు ఎన్నో కారణాలు. తల్లిదండ్రుల అజాగ్రత్త, పొరుగువారి గురించి తెలుసుకోకపోవడం, చెడు స్పర్శ గురించి పిల్లలకు అవగాహన లేకపోవడం, తప్పు చేసి తప్పించుకోవచ్చనే ధైర్యం. మీకెవరి మీదైనా అనుమానం కలిగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి లేదా షీ టీంకి తెలియజేయండి.